హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ ఎగ్ పొడి ఏ విధంగా చేయాలో చూద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్. ఇందులో జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 1 మినిట్ మగ్గించాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గించాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఇదంతా కలిసేలాగా మొత్తం కర్రీ మొత్తం కలపాలి. ఇలా కలిపిన తర్వాత బౌల్కి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. కర్రీ మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని కావలిస్తే అన్ని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గించాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి మొత్తం ఒకేసారి కలపకుండా ఇలా తిప్పేసుకోవాలండి రెండో వైపు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 1 మినిట్ మగ్గించాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఇంత ముందుకు చేసినట్టుగానే మళ్ళీ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది. మూత పెట్టి మరొక 1 మినిట్ మగ్గించాలి. మగ్గించిన తర్వాత మూత తీసి రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పడం వల్ల ఎగ్ ఉడికిపోతుంది, అందులోనూ స్మెల్ రాకుండా ఉంటుందండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలో, రైస్లో సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.